వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆ సైట్కి మీకు ఎలాంటి సంబంధం లేదు. అది నా డబ్బుతో కొనుక్కున్నాను. నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. చెప్పానా బావా ఇలాంటి డైలాగ్ వేస్తాడని? ప్రత్యేకించి నువ్వు చెప్పడం ఎందుకు? అది నిజం కాబట్టే మాట్లాడుతున్నాను. ఏంటి నిజం? నేను ఆ రోజు సాయం చేశాను కాబట్టే నువ్వు జీవితంలో ఈ స్థాయికొచ్చావు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నేనిచ్చిందే, నా వల్లే సంపాదించిందే అని మర్చిపోకు. నేనేది మర్చిపోలేదు కాబట్టే మీ డబ్బు తిరిగిచ్చి కృతజ్ఞతతో మిమ్మల్ని పార్ట్నర్స్గా చేసుకున్నాను. ఆ ఇప్పుడు పాయింట్కి వచ్చావు. మమ్మల్ని పార్ట్నర్స్గా చేసుకున్నావు కాబట్టే నువ్వు కొన్న ప్రతి ప్రాపర్టీలో మాకు వాటా ఉంది. మీరు పార్ట్నర్ అయింది నా బిజినెస్కే, నా ఆస్తిపాస్తులకు కాదు. అంటే స్థలానికి మంచి రేట్ రాగానే మాట మార్చేస్తున్నావా? నేను కొన్న స్థలానికి రేటు పెరిగిందనే కదా మీరు వాటా అడుగుతున్నారు. ఆకాష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు. మాకు సంపాదించడం రాదనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసే సత్తా ఉంది నాకు. అంత సత్తా ఉన్నప్పుడు మళ్ళీ సైట్కి ఎందుకు వచ్చారు? ఎందుకు నాతో గొడవ పడుతున్నారు? లాస్ట్ టైం వచ్చినప్పుడే సైట్ గురించి మాట్లాడాలనుకున్నాం. కానీ నువ్వు నీ ఫ్రెండ్ ఆవేశపడ్డారే తప్ప విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏది మాట్లాడడానికి వస్తే అదే మాట్లాడాలి. కానీ అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడితే అలాగే ఉంటుంది. నేను మిమ్మల్ని మించి ఎదిగిపోతున్నానని మీకు కోపంగా జెలసీగా ఉందని తెలుసు. నన్నొక ఫ్రెండ్గా శిష్యుడిగా ట్రీట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని మీరు తెలుసుకోండి. నువ్వు కూడా మా బావని గురువుగా ఒక పార్ట్నర్గా ట్రీట్ చేసి ఆ స్థలంలో సగం వాటా ఇవ్వు. ఈ గొడవని ఇంతటితో వదిలేద్దాం. ఆ స్థలంలో సెంటు భూమి కూడా మీకు దక్కదు, దక్కనివ్వను. ప్రతాప్, నీ బావమరిది గురించి నాకు ముందు నుంచి తెలుసు కాబట్టే మన బిజినెస్ వ్యవహారాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పాను. అని నువ్వు ఇతని మాటలు విని మన రిలేషన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అంటే ఏంటి? మా బావని నేనే రెచ్చగొడుతున్నానంటున్నావా? అనడం కాదు, అదే నిజమని నీకు కూడా తెలుసు కదా. చూడు ఆకాష్, ఒకడు చెబితే తెలుసుకోలేనంత వెర్రి వెధవని కాదు. నా బావుమరిది మాట్లాడినా నేను మాట్లాడినా మాకు కావాల్సింది ఆ స్థలంలో వాటా. ఇంతకు మించి మాట్లాడాల్సింది, వాదించాల్సింది ఏమీ లేదు. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే బాగావు. అప్పుడు కేర్ చేయలేదు, ఇప్పుడు కూడా కేర్ చేయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఆకాష్. ఇప్పుడు కాదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం నీ ముందు చేయి చాచి మొదటి తప్పు చేశాను. నిన్ను పార్ట్నర్గా చేసుకొని రెండో తప్పు చేశాను. ఇంతకు మించి నిన్ను నీ మాటల్ని భరించే ఓపిక నాకు లేదు. ఇక ఏ తప్పు చెయ్యను. సార్ కాఫీ. వీళ్ళకెందుకు తీసుకొచ్చావు? నా సంపాదనలో మంచినీళ్లు తాగే అర్హత కూడా వీళ్ళకు లేదు. ఎవరికేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళు. ఆకాష్, అవునరా, నేనే. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? చాలా ఎక్కువ చేస్తున్నావు. బావా వద్దు, అన్నింటికి తెగించాడు, అందుకే రెచ్చిపోతున్నాడు. వెళ్దాం పదా. అవునరా, ఇంతవరకు ఓ చక్క సైలెంట్గా ఎందుకుంటాననుకున్నావు? ఇంకోసారి సైట్ గురించి కాదు కదా, సరదాగా కూడా మాట్లాడడానికి రాకండి. వెళ్ళండి. మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి. పోండి. బావా పదా. సంధ్య, పేరుతో పిలిచినందుకే భయపడ్డావా? నేనేమైనా
ఏమైనా చేస్తాననా లేక ఏమైనా అంటాననా? నా మీద మరీ ఇంత అనుమానం అపార్థం అయితే ఎలా సంధ్య? ఎంత దగ్గర కావాలనుకున్నా ఇలా మనసులో లేనిపోని భయాలతో దూరం పెట్టడం కరెక్ట్ కాదు. చూడండి, మీరిలా మాట్లాడుతుంటే మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం చాలా చిరాకు, అసహ్యంగా ఉంది. ఏం పనులు లేకపోతే వెళ్ళి గదిలో కూర్చోండి, లేదంటే ఫోన్ చూసుకోండి. అంతేకాని అనవసరమైన మాటలతో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎంత స్వార్థం సంధ్య నీకు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొచ్చు కానీ నేను మాత్రం సైలెంట్గా సైడ్ అయిపోవాలా? హా, అసలు నువ్వు ఇలా కూరగాయలు కట్ చేస్తుంటే మన పాత రోజులు నాకు ఎంతలా గుర్తుకొస్తున్నాయో తెలుసా? అప్పట్లో కూడా నిన్ను కావాలని డిస్టర్బ్ చేస్తుంటే నువ్వేమో పైకి కోపం నటిస్తూ లోపల ఎంత ఎంజాయ్ చేసేదానివో. అంతేకాదు, నువ్వు వంట చేస్తుంటే నేను వెనకాల నుంచి కౌగిలించేసుకుని ఇలాగే గట్టిగా పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ వంట పూర్తయ్యేదాకా నిన్నలా అంటి పెట్టుకుని ఉంటుంటే చాలా ఆపండి, ఇంకేం చెప్పొద్దు. కష్టం సంధ్య. మనసులో ఫీలింగ్స్, బుర్రలో ఆలోచనలు కట్టలు తెంచుకున్న ఆనకట్టలా పొంగిపోతూ ఉంటే మౌనంగా ఉండలేను. ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని, ఆ ఫీలింగ్ అంతటినీ తనివి తీరా అనుభవించాలని. వద్దు. కూల్, కామ్ డౌన్. ఇదంతా నా మనసులో మాటే తప్ప ఖచ్చితంగా చేయను. ఎందుకంటే నీకిష్టం లేకుండా నేను నిన్ను ముట్టుకోను, హద్దు మీరను. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. అదే నా వల్ల కావటం లేదు సంధ్య. నేను ఇలా చూస్తూ గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు నాకిప్పుడు ఏమీ కావని, మన మధ్య ఏ బంధము లేదని తెలుసు. బట్ స్టిల్ ఐ లవ్ యూ. నేనింత మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిజంగా నీకు నా మీద కోపం ఉందా? లేక మనసులో ప్రేమని కోపంతో కవర్ చేస్తున్నావా? నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమించావు కదా. ఆ ప్రేమంతా ఏమైంది సంధ్య? భారీగా నాతో కాపురం చేసి నేనే ప్రాణంగా బ్రతికి ఇప్పుడు వేరే వ్యక్తికి భారీగా ఎలా ఉన్నావు? ఎలా ప్రేమను చూపిస్తున్నావు? నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పది. ఆ ప్రేమని కొంచెం అర్థం చేసుకో సంధ్య. ఏమైంది సంధ్య? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు ఆకాష్, నీ కారు వచ్చిన శబ్దం అయింది అంతే. చేస్తున్న పని మధ్యలో వదిలేసి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి గుమ్మం దగ్గరకు వస్తుంది అంతేగా సంధ్య? అవునండి, అంతే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. పండు గారు, కూర వేయమంటారా?
వద్దు బాబ్జీ గారు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. ఇంకొంచెం తినుపండు. నువ్వెంత బలంగా తింటే కడుపులో బిడ్డ అంత బలంగా ఉంటాడు. బాబ్జీ వడ్డించు. బాబ్జీ, కూరల్లో ఉప్పు కారం తగ్గించావా? నువ్వు చెప్పిన తర్వాత కూడా తగ్గించకుండా ఉంటానా? థ్యాంక్ యూ బాబ్జీ. నేను చెప్పింది నా కోసం కాదు, పండు కోసం. ఈ 3 నెలలు తన డైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, నా కోసం మీరు కేర్ తీసుకుంటున్నది చాలు. ఇలా కూరల్లో కూడా స్పెసిఫిక్గా రుచులు మార్చుకోవడం ఎందుకు? పర్లేదు పండు, నీ పేరు చెప్పి మేం కూడా హెల్దీ ఫుడ్ తింటాం. దాని గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఎవరూ లేరనుకున్న నాకు కన్న తల్లిలా నా ప్రాణాల్ని నిలబెట్టి ఇంటికి తీసుకొచ్చావు. ఏ లోటు లేకుండా ఒక సొంత చెల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ అన్న మాట చాలా చిన్నదవుతుంది. అయితే చెప్పకు, మేం కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తిను. ఓ షిట్, ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పంపించడం మర్చిపోయాను. బాబ్జీ, పండుగ ఏం కావాలో వడ్డించు. నాకు కొంచెం వర్క్ ఉంది. ఉమ్. వద్దు. దివ్య, కొంచెం తినేళ్ళు. వద్దు. థ్యాంక్స్ పండు. నా గురించి దివ్యకి ఎక్కడ నిజం చెప్పేస్తావోనని చాలా భయపడ్డాను. నిజం దాచి చాలా మంచి పని చేశావు. నేను చేసింది మంచి అయితే నువ్వెందుకు బాబ్జీ నిజాన్ని దాసి నన్ను మోసం చేశావు? దివ్యకు నీకు పెళ్ళయిందని అప్పుడే చెప్పుంటే నీ మీద ఆశలు పెంచుకునేదాన్ని కాదు కదా. అప్పుడు కూడా భయపడ్డాను పండు. ప్రతిదానికి భయమన్న మాటని, ఎమోషన్ని వాడొద్దు. అది నిజమో అబద్ధమో కూడా నాకైతే తెలియట్లేదు. నిజం పండు, ఈ ఒక్క విషయంలో నన్ను నమ్ము. నీకు యాక్సిడెంట్ అయిన టైంలో దివ్య నా మీద చాలా కోపంగా ఉండేది. నాకు పెళ్ళైందన్న విషయం చెప్తే నువ్వు నా అడ్రస్ వెతుక్కొని దివ్య దగ్గరకు వచ్చి ఎక్కడ ఇష్యూ చేస్తావేమో అని భయపడి బ్యాచులర్ అని నేను నీతో అబద్ధం చెప్పాను. అంతేకాని నిన్ను మోసం చేయాలనో నీకు ద్రోహం చేయాలనో నేనెప్పుడూ అనుకోలేదు. ఇక మీదట కూడా అనుకోను. భయాన్ని అడ్డం పెట్టుకుని నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు. కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడానికి ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? ఫోన్ చెయ్యాలని మెసేజ్లో కూడా చెప్పలేదు. నువ్వేమో నన్ను పట్టించుకోకుండా నీ ప్రపంచంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాదు పండు. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. దానికి నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. నీలాంటి మంచివాడికి, అమాయకుడికి నేనే కాదు, ఆ దేవుడు కూడా ఏ శిక్ష వెయ్యడు బాబ్జీ. ఎందుకంటే తప్పంతా నాదే. ఆ భారాన్ని 9 నెలలు మోయాల్సిన తలరాత కూడా నాదే. అది కాదు పండు, నేను దివ్య కోసం పండు పండు ఆ సైట్కి వచ్చిన వాళ్ళకి సంబంధం లేకపోయినా ఎలా గొడవ పడతారు? నేను కూడా ఉండాల్సింది అక్కడ. కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పేవాణ్ణి. నువ్వు లేకపోయినా
నేను చెప్పాల్సింది చెప్పాను సూర్య. ఆ ల్యాండ్కి రేట్ పెరగడంతో ఎలాగైనా సరే కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు. కుదరదని చెప్పేసరికి టోన్ రైజ్ చేశారు. అందుకే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పంపించాను. మళ్ళీ మన జోలికి రారు. ఏమండి కాఫీ? వాళ్ళతో నువ్వు ఒక్కడివే ఢీ కొట్టడం అంత కరెక్ట్ కాదు. చూస్తుంటే చాలా డేంజర్ మనుషుల్లా ఉన్నారు. లాస్ట్ టైం నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నాకు వాళ్ళ మీదే డౌట్ వచ్చింది. వాళ్ళ బెదిరింపులు హడావిడి అంతా తాటాకు చప్పుళ్లే సూర్య. నన్నేం చేయలేరు. అలా మొండిగా మాట్లాడద్దు ఆకాష్. లాస్ట్ టైం వాళ్ళు సైట్లో గొడవ పడినప్పుడు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అరే వాళ్ళకంత సీన్ లేదంటున్నాను కదా సూర్య. సీన్ ఉందో లేదో మనం సేఫ్గా ఉండడం తప్పేం కాదు కదా. అయినా వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి విక్రమ్తో మాట్లాడండి. అతనే చూసుకుంటాడు. వాణ్ణి ఇందులో ఇన్వాల్వ్ చేయటం నాకు ఇష్టం లేదు సంధ్య. ఆయన ఈ బిజినెస్లో ఇలాంటి వాళ్ళు, వాళ్ళ మాటలు నాకు చాలా అలవాటైపోయాయి. చూడు సూర్య, నీ మాటల వల్ల అనవసరంగా సంధ్య కూడా భయపడుతోంది. టెన్షను భయం అని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నాను. నీకేమైనా జరిగితే సంధ్య ఏమైపోతుందో, తన జీవితం ఏంటో అని ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? నువ్వు ఉన్నావు కదా. నాకే కష్టం రాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. నాకు సంధ్యకి నువ్వు సేఫ్ గార్డియన్వి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి మాత్రమే కాదు, నా ధైర్యానివి. నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ అందరూ అలా అనుకుంటారన్న గ్యారంటీ ఏముంది? నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, నీ గురించి, నీ మూమెంట్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. నీకేదైనా జరిగితే తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనమే ఉండదు. ఏంటి సూర్య, వాళ్ళేదో నా మర్డర్ ప్లాన్ చేసినట్టు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏమండి, ఏంట మాటలు? ఇవి నా మాటలు కాదు సంధ్య. సూర్య భయము టెన్షన్ గురించి చెప్తున్నాను. మీరిద్దరూ నా పక్కనుండగా నాకేమీ జరగదు. మీరు రిలాక్స్డ్గా ఉండండి. సారీ ఆకాష్, నీ విషయంలో మాత్రం నేనేది లైట్గా తీసుకోను. ఎందుకంటే నీ ప్రాణం నాకెంత ముఖ్యమో సంధ్యకు కూడా అంతే ముఖ్యం. మీరిద్దరూ నాకు ముఖ్యం. నేను ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు సంజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడితో నా లైఫ్కి సంబంధించి అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడిని. వాడు కూడా నేనే ప్రపంచం అన్నట్టు ఉండేవాడు. అలాంటిది సడన్గా వాడికి కొత్త ఫ్రెండ్ దొరకగానే నన్ను మర్చిపోయాడు. నన్ను పరాయి వాళ్ళ చూడడం మొదలుపెట్టాడు. ఆకాష్, నేను కూడా నీ ఫ్రెండ్షిప్లో సంజయ్ని మర్చిపోయాను. ఒకవేళ వాడు నా కళ్ళ ముందుకు వచ్చినా కూడా మా బంధం గుర్తురాదేమో. నోవే, లేదు సూర్య, అలా ఎప్పటికీ జరగదు. కొన్ని విషయాలు మనం జీవితంలో మర్చిపోయినట్టే ఉంటుంది, కానీ గుండెల్లో జ్ఞాపకంగా జీవితాంతం తిష్ట వేసుకొని కూర్చుంటాయి. నీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నావు అంటే మీ బంధం చాలా గొప్పదై ఉంటుంది. అది మర్చిపోవటం అంత సులువు కాదు. అంటే ఆ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయంటావా? ఎప్పటికీ మర్చిపోలేమంటావా? అబ్సల్యూట్లీ. థ్యాంక్స్ ఆకాష్. ఒక్కొక్కసారి నీ మాటల నా గతానికే కాదు, ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకి సమాధానంగా అనిపిస్తుంది.
ఇంత గొప్పగా నేనే మాట్లాడాను సూర్య. జస్ట్ నాకు తోచింది చెప్పాను అంతే. ఏం సంధ్య, నా మాటలు నార్మల్గానే ఉంటాయి కదా? నాకు లోపల పనుందండి, నేను వెళ్తాను. ఎనీహౌ, నువ్వు మాత్రం వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మర్చిపోవద్దు. కమ్ ఆన్, ఎలా మర్చిపోతాను? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి సూర్య. ఆకాష్ గురించి తెలిసి కూడా రెండోసారి సైట్కి వెళ్ళి మాట్లాడడం మన తప్పు బావా. కనీసం మంచినీళ్లు తాగే అర్హత కూడా లేదంటాడా? అసలు నువ్వంటూ లేకపోతే వాడికి బిజినెస్ ఉందా, భవిష్యత్ ఉందా? ఆ విశ్వాసం, కృతజ్ఞత వాడికుండాలిరా. మనం మాట్లాడుకోవడం అనవసరం. మనమేం వాడి గొప్పల గురించి చెప్పుకోవడం లేదు బావా. చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాను. నీ మోచేతి నీళ్లు తాగి ఇప్పుడు మనల్నే మోసం చేసే రేంజ్కి ఎలా వెళ్తాడు? నీ మంచితనాన్ని చాలా అలుసుగా తీసుకుంటున్నాడు బావా. నడిమంత్రపు సిరిరా, మిడిసి పడుతున్నాడు. ఎంతకాలం ఎగురుతాడో నేను చూస్తాను. నువ్విలాగే చూస్తూ ఉండు, వాడు నెత్తిమీదికెక్కి డాన్స్ చేస్తుంటాడు. అంతవరకు నేను ఊరుకుంటానా? వాణ్ణి ఎదగనిస్తానా? నువ్వు ఎదగనిచ్చేదేంటి బావా? ఆల్రెడీ బెంగళూరులో వర్క్ స్టార్ట్ చేస్తున్నాడని తెలిసింది. వాడి కన్స్ట్రక్షన్ కంపెనీ మీద బయ్యర్స్లో చాలా నమ్మకం వచ్చింది. వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. రే సురేష్, వాడు ఒప్పుకోవడం లేదు గాని ఆ స్థలంలో మనకి వాటా ఉంది. లీగల్గా మన దగ్గర డాక్యుమెంట్స్ లేకపోయినా కలిసి ఉన్నప్పుడు స్థలం కాబట్టి అడిగే హక్కు కూడా ఉంది. అందుకే మన లాయర్ గారితో మాట్లాడి వాడి బిజినెస్ని సీజ్ చేసేలాగా కేసు వేస్తాను. ఏంటి బావా, లాయర్తో మాట్లాడతావా? కేసులు, కోర్టులని ఎంతకాలం తిరుగుతావు బావా? ఇదిగో, అంత పెద్ద బిజినెస్ చేసేవాడి దగ్గర లీగల్ టీం బలంగా ఉండదనుకుంటున్నావా? అయితే వాణ్ణేం చేయలేమంటున్నావా? బిజినెస్ పరంగా అయితే చాలా కష్టం బావా. వాడి బిజినెస్నే కాదురా, వాణ్ణే లేపేద్దాం.